హాయ్ హలో నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను ఒక సరికొత్త పాడ్కాస్ట్తో మీ ముందుకు రాబోతున్నాను. అయితే అది చాలా చిన్న విషయమే, కానీ ఎవరికి తెలియని విషయం. అది సీక్రెట్టే, కానీ సిగరెట్ తాగేవాడికి అది చాలా ఈజీగా తెలిసే విషయం. ఎందుకంటే మనిషికి కావాల్సిందే ముందుకెళ్ళడం, కానీ ఆ ముందుకెళ్ళే క్రమంలో జీవితంలో మార్పుల్ని, అనుభవాన్ని, అలాగే సమయాన్ని, వీటన్నిటిని దాటుతూ ఉండగా ఏజ్ అనేది, అంటే వయసు అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ వయసు పెరిగే కొద్దీ మనలో ముసలితనం, అలాగే ఒక చిన్న భయం, వెంట్రుకలు తెల్లబట్టడం, ఒక షివరింగ్, నరాల్లో చిన్న బలహీనత, రక్తం నిదానంగా తగ్గడం, అంటే ఏదైతే మనలో ఉండే కొన్ని స్వేచ్ఛాభావాలు వీటన్నిటి మీద ఒక చిన్న భయం ఏర్పడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఏజ్ ఫ్యాక్టర్స్ అంటారు. కానీ ఏజ్ ఎంత పెరిగినా కూడా ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. కానీ నా శరీర దారుఢ్యం, నా ఫేస్ వాల్యూ, నా సక్సెస్, అలాగే నా మానసిక దృఢత్వం, నా చిరునవ్వు అంటే స్మైల్, నా పాజిటివ్ ఎనర్జీ, నా పాజిటివ్ థింకింగ్, నా మాట తీరు, అలాగే ఈ ప్రపంచాన్ని మార్చేంత విజయ సాధన, ఇవన్నీ ఏజ్తో సంబంధం లేదు. కేవలం కొన్ని లాజిక్స్, అలాగే కొన్ని జీవన సూత్రాలు, జీవన శైలిలో ఉన్న మార్పులతోనే సాధ్యం అంటాడు. ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొంది చాలా రహస్యంగా తన ఏజ్ని దాటేస్తూ ఇంకా చిన్నపిల్లలాగా, ఒక యంగ్స్టార్ లాగా అనేక పత్రికల్లో క్వశ్చన్స్ వేస్తే దానికి ఆన్సర్ చెప్పకుండా తప్పించుకుని నవ్వుతూ ఇంకా తన జీవితంలో ముందుకెళ్తున్న ఒక గొప్ప స్టార్, ఒక గొప్ప ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గురించి ఈరోజు మన పాడ్కాస్ట్. మున్ముందు మన యొక్క పాడ్కాస్ట్ ఛానల్లో మంచి మోటివేషనల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మన యొక్క ఛానల్ని. ఏజ్ని ఎలా ఆపచ్చు అనే క్వశ్చన్ వేసింది ఒక యాంకర్. సో ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని అన్నాడు క్రిస్టియానో రొనాల్డో నవ్వుతూ. అదేంటి అని అడిగింది. మళ్ళీ నవ్వాడు. అక్కడితో ఆ యాంకర్ క్వశ్చన్ అడగడం ఆపేసింది. అంటే నెక్స్ట్ క్వశ్చన్ తను కూడా నవ్వడం స్టార్ట్ చేసింది. అంటే తన కళ్ళల్లో ఉన్న కసి, పట్టుదల, ఒక పాజిటివ్ థింకింగ్, అలాగే నవ్వు, దరహాసం, ఇవన్నీ తన కళ్ళలో కనపడినాయి. ఆ అమ్మాయికి ఏంటి ఇతను అనే క్వశ్చన్ మైండ్లో పడిపోయింది. తను ఇతని గురించి ఆలోచించడం స్టార్ట్ చేసింది. యాంకర్కి 5 నిమిషాలు పట్టింది. కెమెరా కట్ చెప్పింది. లేక్సి షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసింది. దట్ ఈజ్ క్రిస్టియానో రొనాల్డో. అంటే మనం ఏజ్ని డిలీట్ చేయలేం, కానీ హోల్డ్లో పెట్టగలం అని అంటాను నేను. అదే లాజిక్, అదే థీసిస్, అదే ఆన్సర్, అదే సొల్యూషన్, అదే మ్యాజిక్ నా దృష్టిలో. ఇది ఫాలో అవ్వండి. ఇక మన మజిల్ స్ట్రెంత్, అలాగే బ్రెయిన్ స్ట్రెంత్ కూడా చాలా దృఢంగా ఉండాలి. ఇది చాలా అవసరం, నీడ్ఫుల్ మనకి. అప్పుడే హెల్త్ అండ్ వెల్త్ మన దగ్గర ఉంటాయి. ఇదే సూత్రం పాటిస్తానంటాడు క్రిస్టియానో రొనాల్డో. కాబట్టి మీరు కూడా పాటించండి. ఇక క్రిస్టియానో రొనాల్డో గురించి క్లుప్తంగా ఒక మంచి దృక్పథంతో మీ ముందు కొన్ని పాయింట్లతో చెప్పి ముగిస్తాను. ఇతను ఒక పోర్చుగీస్ ఫుట్బాలర్, అంటే ఒక ఫుట్బాల్ ప్లేయర్ అన్నమాట, ఆటగాడు. ఇతని ఏజ్ 40 years, 40 ఏళ్ళు. 5th February 1986లో జన్మించాడు. అసలు పేరు క్రిస్టియానో రొనాల్డో డా శాంటస్ అవీరో. ఇతని గొప్పతనం ఏంటంటే తరచుగా
ప్రపంచంలో అత్యుత్తమ గొప్ప ఆటగాళ్ళలో అంటే ప్లేయర్స్లో ఒక్కడిగా పరిగణింపబడిన స్టార్, అంటే పరిగణింపబడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ప్రతి మ్యాచ్లో కూడా ఇతను కదలికలను చూస్తే మనం నివ్వెరపోయి చూస్తాం. దట్ ఈస్ క్రిస్టియానో రొనాల్డో. రొనాల్డో 5 బ్యాలన్ డివోర్ అవార్డులు, 4 యూరోపియన్ గోల్డెన్ షూస్ని గెలుచుకున్నాడు. ఈ 2 రికార్డు సాధించిన యూరోపియన్ ఆటగాడు రొనాల్డో మాత్రమే. ఒక ప్రముఖ పత్రిక రొనాల్డో గురించి గొప్పగా రాసింది. అయితే ఆ గొప్పగా రాసే క్రమంలో అతను రొనాల్డో చెప్పిన మాటల్లో కొన్ని మాటలను తీసుకొని అవతల వాళ్ళని, అంటే అవతల ఫుట్బాల్ ప్లేయర్స్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఇంటర్వ్యూ చేశాడు. దానిలో అతను చెప్పింది ఏంటంటే, హౌ డు యూ ఈవెన్ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఎ ఫుట్బాలర్, వాట్ మెట్రిక్, క్వాంటిటీస్ అండ్ క్వాలిటీస్, గ్లోరీ అనే క్వశ్చన్ ఉంది. దాంతో క్రిస్టియానో రొనాల్డో గురించి తెలిసిన ఇంకొక ఆటగాడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అతను కొట్టే షాట్స్, పాసెస్, డ్రిబుల్స్, ట్యాకల్స్ కంపేర్ టు గోల్స్ అని చెప్పాడు. ఇవన్నీ ఫుట్బాల్ ఆటగాళ్ళు వాళ్ళ ఆటలో చేసే విన్యాసాలు అన్నమాట. అవన్నీ కూడా వాళ్ళ గోల్కి సంబంధించిందని చెప్పి అతను ఆన్సర్ ఇచ్చాడు. అవే ట్రోఫీస్గా పరిగణింపబడతాయి, అవే విజేతలను తయారు చేస్తాయి, అవే లాజిక్స్ అండ్ మ్యాజిక్స్ని మన ముందు చూపిస్తుంటాయి. అదే ఆటగాడి యొక్క జీవన శైలి గొప్పతనం అని మనం మెచ్చుకుంటాకి, మెరుగుపరుచుకుంటాకి ట్రై చేసేలా ఉంటాయి అని సమాధానం ఇచ్చాడు. వావ్, వండర్ఫుల్ అని ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి తర్వాత పేపర్లో రాశాడు. అంటే గ్రేట్ పీపుల్, అంటే గ్రేట్నెస్ అనేది హార్డ్లీ ఎవర్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ నెంబర్స్ అండ్ లిస్ట్ అని అంటాను నేను. పాయింట్ ఏంటంటే, ఇతని ఏజ్ మనకి 40 అయినా 24 లాగా కనిపెడతాడు. అంటే 24 ఏళ్ళ ఆటగాడిలాగా కనిపిస్తాడు, ఒక యంగ్స్టర్లా కనిపిస్తాడు క్రిస్టియానో రొనాల్డో. కానీ అతను కేవలం అతని శరీర దారిద్ర్యమే కాదు, అతని యొక్క స్మైల్, పాజిటివ్ థింకింగ్, నడవడికతో జీవితాన్ని జయించి శాసించాడు. ఫుట్బాల్ ప్లేయర్స్లోనే ఒక 40 ఏళ్ళ ఆటగాడు 24 ఏళ్ళ యువకుడిలా కనిపించడం రొనాల్డోకే చెల్లింది. అప్పట్లో చాలామంది సినీ తారలు, యూరోపియన్ అండ్ హాలీవుడ్ హీరోయిన్స్ రొనాల్డోతో ప్రేమలో మునిగి తేలారు, అలాగే రొమాన్స్లో మునిగి తేలారని చాలా పత్రికల్లో వచ్చింది. నిజమెంతో తెలియదు కానీ బాగా దృఢత్వం, నాయకత్వం కలిగిన ఆటగాళ్ళకి సెక్స్ చేయడం, శృంగారం చేయడం చాలా ఇష్టం అని నాకు ఈ మధ్యకాలంలో తెలిసింది. కాబట్టి కారణం ఏంటని అడిగితే మానసిక దృఢత్వం అంటాడు రొనాల్డో. కానీ అతని డైట్తో పాటు అతనిలో ఉండే కసి అతన్ని ఒక యంగ్ బాయ్ లాగా మనకు చూపిస్తుంది అని అంటాను నేను. అంటే క్రిస్టియానో రొనాల్డో గురించి నేను చేసిన రీసెర్చ్, నేను చదివిన ఆర్టికల్స్లో అతను చాలా వరకు ఒక స్మైల్తో సమాధానం ఇచ్చి ఆ ఇంటర్వ్యూని ముగించాడు. ఏదో కొన్ని ప్రశ్నలకు మాత్రమే తన గురించి జవాబిచ్చాడు, తన ఫ్యామిలీ గురించి జవాబిచ్చాడు. ఎక్కువ శాతం తను నమ్మి తన జీవనాన్ని ముందుకు సాగించే, తనకి ఫుడ్ పెడుతున్న ఆట గురించి, అంటే ఫుట్బాల్ గురించి, అలాగే తన దేశం గురించి తను ఎప్పుడు ఎక్కువగా మాట్లాడుతుండేవాడు. ఎప్పుడు కూడా గొప్ప ఆటగాడు తన దేశాన్ని, తన గోల్ని మిస్ అవ్వకుండా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఒకవేళ ఓడిపోయినా మళ్ళీ గెలవాలనే తాపత్రయం కసితో ముందుకెళ్తాడు. అదే లక్ష్యం అంటే, అదే గోల్ అంటే. దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మానసికంగా, శారీరకంగా, అలాగే ముఖ కవళికలు క్లోజ్గా నవ్వుతూ, ఒక మంచి డైట్, అలాగే ఒక మంచి లీడర్షిప్, ఒక మంచి జీవన శైలి, మంచి ఫ్రెండ్షిప్స్, మంచి భార్య, మంచి ఫ్యామిలీ, ఇవన్నీ ఉంటే అతనికి ఎన్ని కోట్ల పరివారం ఉన్నా, అసలు రూపాయి లేకపోయినా హ్యాపీగా జీవితాన్ని జయించి విజేతగా నిలుస్తాడు.
కాబట్టి మనం పెంపొందించుకోవాల్సిందే. ప్రతి నాయకుడు తెలుసుకోవాల్సిందే, లీడర్షిప్ అంటే 10 మందిని శాసించడం కాదు, 10 మందిని గెలిపించడం, 10 మందిని ఆనందపరచడం, నీతో ఉన్న వాళ్ళందరూ నీ గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేయడం. అదే కసి, అదే దృఢత్వం, అదే నీ ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. ఇది క్రిస్టియానో రొనాల్డో గురించి నేను తెలుసుకున్న సత్యం. మీరు కూడా ఫాలో అవ్వండి. నాయకుడిగా, ఒక గొప్ప ఆటగాడిగా, ఒక మంచి శ్రేయోభిలాషిగా, ఒక మంచి స్నేహితుడిగా, ఒక మంచి యంగ్స్టర్గా, ఏజ్ లేని యువకుడిగా ముందుకు సాగండి. థ్యాంక్ యూ. జై హింద్.